అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్కి స్వాగతం. మనం ఫకీర్ సిరీస్లో 2వ పుస్తకమైన ఈ ప్రయాణం కొనసాగుతోంది, చదువుకుంటూ ఉన్నాము. అద్భుతంగా మన ప్రయాణం సాగుతూనే ఉంది బాబా ద్వారా. బాబా ఎంతో కష్టమైన విషయాలు కూడా చాలా సరళంగా మనకి వివరిస్తూ మనం నిత్య జీవితంలో ఎలాగా నడుచుకోవాలో ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. మరింత జ్ఞానాన్ని అందుకోబోయే ముందు, అలాగే గత ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు ఆ బాబా యొక్క దివ్య చరణాలకు నమస్కరిస్తూ వారి ఎనర్జీతో అనుసంధానం అవుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయిరామ్. మనం గత వారం యాస్ట్రల్ సర్జరీ అంటే ఏంటో తెలుసుకున్నాం. మనకు తెలిసి మామూలుగా యాస్ట్రల్ సర్జరీలు అంటే మాస్టర్స్ కానీ లేదా వేరే గ్రహవాసులు అంటే ప్లైడియన్స్ అని, ఆర్క్టోరియన్స్ అని ఇలాంటి వారితో ఈ యాస్ట్రల్ సర్జరీలు, హీలింగ్స్ జరగడం మనం విని ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే బాబా అండ్ ఈ మాస్టర్స్ అందరూ కలిసి ఈతన్తో చేయించారు. ఈతన్ను రుద్ర స్నేహితులు. ఈతన్ జీవితంలో ఏం జరిగింది అనే దాన్ని చూపించడానికి రుద్రాని బాబా ఈతన్ దగ్గరికి తీసుకుని వచ్చారు. అక్కడ ఈతన్ ద్వారా ఒక ముసలావిడకి, ఒక 80 ఏళ్ల వయసున్న ఒక వృద్ధురాలి గుండె పాడైపోయినట్టయితే ఆ గుండె సరిచేయటానికి ఈతన్ ద్వారా బాబా యాస్ట్రల్ సర్జరీ జరిపిస్తారనమాట. మరి ఈతన్ని ఎందుకు ఉపయోగించుకున్నారు, బాబా వాళ్ళే ఎందుకు చేయలేదు, ఇలా మనుషులతో కూడా చేయించవచ్చా? ఈతన్ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్ వచ్చి అతని ఆరాను శుద్ధి చేసి అతని చక్రాలు యాక్టివేట్ చేసిన తర్వాత అతను గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళతాడు. ఆ తర్వాత ఈతన్ని తీసుకుని ఒక ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆ వృద్ధురాలి యొక్క గుండెకి ఆపరేషన్ చేయిస్తారనమాట. అంటే ఆ సర్జరీ అతనికి తెలియకుండానే అలాగే జరిగిపోతుంది. అది ధ్యానంలోంచి లేచిన తర్వాత ఈతనికి ఏమీ అర్థం కాదు. అసలు ఏం జరిగింది, అది కళ నిజమా, అసలు ఏం జరిగింది అనేది అర్థం కాక ఒక అయోమయమైన స్థితిలో ఉంటాడు. అదే సమయంలో మరో స్నేహితుడు ఫోన్ చేసి బెనగల్ వాళ్ళ అమ్మగారికి బాగాలేదు అనేసి చెప్తాడు. అంతేకాకుండా వాళ్ళ మ్యాగజైన్ ఏదో రిలీజ్ చేయలేదు, దాని గురించి కూడా కొంచెం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు బాబా ఈతన్తో ఎందుకు సర్జరీ చేయించారు, అలాగే నెక్స్ట్ ఏం జరగబోతోందో చూద్దాం. ఈతన్ మరో నంబర్కు డయల్ చేశాడు. రెస్పాన్స్ కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అవతల నుంచి, ఈతన్, థ్యాంక్ గాడ్ నువ్వు కాల్ చేశావు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నన్ను క్షమించు అమిత్, అమ్మకు బాగుందనుకున్నాను. ఇక్కడ అమిత్ అంటే ఆ బెనగల్ అనమాట. అంటే అమిత్ బెనగల్ అనుకుంటా ఆయన పేరు. మనకు ఫస్ట్ బెనగల్గా పరిచయం చేశారు. తర్వాత ఇక్కడ ఈతను అతన్ని అమిత్ అని పిలుస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అమిత్ అని చెప్తూ ఉన్నారు. నన్ను క్షమించు అమిత్, అమ్మకు బాగుందనుకున్నాను. లేదు, తను నిన్న రాత్రి వరకు బాగానే ఉంది. ఈరోజు కూడా 10:30 వరకు బాగానే ఉంది. 10:30 తర్వాత కొద్ది నిమిషాలకు ఒక్కసారిగా ఆమెకి శ్వాస తీసుకోవడం కష్టమైంది. మరియు ఆమె మానిటర్ ఆమె పరిస్థితి క్షీణిస్తున్నట్టుగా చూపించింది. 11 గంటల సమయంలో పరిస్థితి చాలా క్లిష్టంగా మారిపోయింది. సరిగ్గా అప్పుడే ఈతన్ నిటారుగా నిలబడ్డాడు. అంటే ఆ టెన్షన్లోకి వచ్చాడు. ఎందుకని? ఈతన్ 11 గంటల సమయం చూపిస్తూ ఉన్నప్పుడే పడుకోవాలి అనుకున్నాడు. అలా పడుకుంటూ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటాడనమాట. అప్పుడే యాస్ట్రల్ సర్జరీ జరుగుతుంది. అందుకే అమిత్ 11 అనగానే ఇతను ఇంకా స్ట్రైట్ అయిపోయాడు అనమాట. ఓ, ఆ టైంలో ఏదో జరిగింది కదా అన్నట్టు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఆగు, నాకు ఏమీ చెప్పొద్దు, నేను ముందు నాకు వచ్చిన కళని చెప్తాను, సరేనా? తప్పకుండా ఈతన్. అప్పుడు ఈతన్ తన స్నేహితుడు మరియు ప్రచురణకర్త, అంటే ఆయన మ్యాగజైన్ ఎవరైతే పబ్లిష్ చేస్తారో ఆయన అనమాట, ఆ అమిత్ అనే అతని స్నేహితుడు కూడా. సో స్నేహితుడు మరియు ప్రచురణకర్తకు తనకు వచ్చిన విచిత్రమైన కళను వివరించాడు. ఈతను అదంతా కూడా ఒక కళ అనుకుంటూ ఉన్నాడు అనమాట.
సో తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఆ కళ గురించి మొత్తం అమిత్కి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సరే ఇప్పుడు మీ అమ్మ ఎలా ఉందో చెప్పు. మై గాడ్ ఈతన్, నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పని. 11 గంటలకు అమ్మని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు. ఆమెను లోపలికి తీసుకువెళ్లే ముందు నన్ను ఒక ఫామ్పై సంతకం చేయమని అడిగారు. అందులో నేను ఆపరేషన్కి అనుమతిస్తున్నానని, అమ్మకి ఏమైనా జరిగితే ఆసుపత్రి బాధ్యత వహించదని మొదలైనవి ఉన్నాయి. అంతే కదా, ఎవరైనా సర్జరీకి వెళ్తున్నప్పుడు మనకు ఒక ఫామ్ ఇచ్చి మేము మా పని మేము చేస్తాము, ఏం జరిగినా అంటే పోయినా బ్రతికినా మాకేం సంబంధం లేదు, మా బాధ్యత కాదు అనేసి మనతో రాయించుకుంటారు కదా, సంతకం చేయించుకుంటారు కదా, అలాగనమాట. డాక్టర్ సాంగ్వి నాతో చెప్పారు కూడా, ఈ ఆపరేషన్ ఒక ఫార్మాలిటీ మాత్రమేనని, ఎందుకంటే అమ్మ ఆపరేషన్ వల్ల కానీ ఆమెకు జరుగుతున్న దానికి కానీ ఆమె బ్రతికే అవకాశమే లేదని. ఇదంతా వాళ్ళు ఒక ఫార్మాలిటీ కోసం ఆమెని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు, కానీ వాళ్ళకే నమ్మకం లేదనమాట. ఆమె 8 years old, ఆమె హార్ట్ చాలా పాడైపోయింది, ఆమె ఇంకా బ్రతికే అవకాశం లేదు, బట్ మనం ట్రై చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు తీసుకుని మాత్రం వెళ్ళారనమాట. 12:15 డాక్టరు ట్రాన్స్లో ఉన్నట్టుగా బయటకు వచ్చి నన్ను తన క్యాబిన్లోనికి పిలిచారు. ఇతను కూడా 12:15 అరౌండ్ ఆ టైంలోనే తన కలలో నుంచి బయటకు వచ్చేస్తాడనమాట. సరిగ్గా అదే సమయంలోనే డాక్టర్ కూడా బయటకు వచ్చి, అంటే ఏదో మాయలో ఉన్నట్టుగా వచ్చేసి బయటికి తనను క్యాబిన్లోకి పిలిచారనమాట. అతను 2 గ్లాసులు తీసి ప్రతిదానిలో 2 వేళ్ల ఎత్తున, అంటే అంతెత్తు స్కాచ్ పోసి ఒక గ్లాసు నాకు అందించేలోపే తన గ్లాసులోది తాగేసి మళ్ళీ నింపుకోవడం మొదలుపెట్టారు. ఈయనకు కూడా స్కాచ్ పోసి ఇతను గ్లాస్ అందుకునే లోప ఆయన గటగట తాగేశాడనమాట. అంటే అంత నమ్మలేనిదేదో చూసినట్టుగా ఒక రకమైన విచిత్రమైన స్థితిలో ఉన్నాడనమాట. ఆయన గబగబా తాగేసి మళ్ళీ నింపుకుంటూ తర్వాత ఈయనతో చెప్తూ ఉన్నారు, బెనగల్, నేను ఈరోజు మొదటిసారి ఒక అద్భుతాన్ని చూశాను. తర్వాత ఏం జరిగిందో చెప్పటం మొదలుపెట్టారు. ఇదంతా కూడా బెనగల్, అంటే అమిత్ బెనగల్ ఈతనికి చెప్తూ ఉన్నాడు. మా అమ్మ గుండె చాలా సంవత్సరాలుగా దెబ్బతిని ఉంది. అది కేవలం 20% సామర్థ్యంతో పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం నుండి అది 20% నుండి 17%కి పడిపోయింది. 10:30 సమయంలో ఆమె గుండె మరింత దెబ్బతింది మరియు దాని సామర్థ్యం మెల్లగా క్షీణిస్తోందని వారు ఆమెని ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకువెళ్ళి మందులు ఇచ్చే లోపల లేదా ఆపరేషన్ చేసే లోపలే అమ్మ ఉండదని భయపడ్డారు. అంటే ఆమె హార్ట్ అంత పాడైపోయింది. ఈవెన్ ఆమెకు ఒక మెడిసిన్ ఎక్కించడమో లేకపోతే సర్జరీ చేసే లోపలే కూడా ఆమె చనిపోతుంది అని వాళ్ళు భయపడ్డారనమాట. ఎందుకంటే అది 20% పనిచేస్తున్న గుండె ఇంకా 17%కే వచ్చేసింది. అది ఇంకా దాని క్షీణించిపోతోందనమాట. గుండె క్షణక్షణానికి పనిచేయటం ఆగిపోతోందనమాట. 11:15 సమయానికి ఆమెను లోపలికి తరలించారు. డాక్టర్ కేసు మూసేయటానికి సిద్ధంగా లోపలికి వెళ్ళారు. అంటే వాళ్ళకి ఇంకా కన్ఫర్మ్గా తెలుసు ఆవిడ చనిపోతుంది, జస్ట్ కేసు క్లోజ్ చేసేస్తాము అన్నట్టుగానే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడనమాట. ఎందుకంటే ఇదంతా కేవలం ఫార్మాలిటీ మాత్రమే, కానీ అకస్మాత్తుగా విషయాలు తమంతట తామే మారటం మొదలయ్యాయి. ఎవరు జరుగుతున్నది నమ్మలేకపోయారు అని చెప్పారు. మొదట మరియు ముఖ్యంగా విపత్తు మరియు మరణాన్ని చూపిస్తున్న మానిటర్స్ హఠాత్తుగా మళ్ళీ సర్దుకుని మెల్లగా తమ గ్రాఫ్లను సాధారణ స్థితి వైపు మార్చటం మొదలుపెట్టాయి. 2 రోజుల క్రితం అమ్మ గుండె 17% పనిచేస్తుండగా ఇప్పుడు హఠాత్తుగా మానిటర్స్లో 47% పనితీరును చూపిస్తూ ఉన్నాయి. డాక్టర్స్కి సర్ప్రైజింగ్గా ఉంది. సడన్గా మానిటర్స్ ఆమె గుండె చాలా బాగా వర్క్ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆ గ్రాఫ్స్ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అదేంటి 17% పనిచేస్తున్నది ఇప్పుడు 47% వర్క్ చేస్తోంది, వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఏం జరుగుతోందో అని.
ఒకే రాత్రి 30% మెరుగుదల, అది కూడా 80 ఏళ్ల మహిళలో. ఎలాంటి చికిత్స, మందులు లేదా ఆపరేషన్ కూడా లేకుండానే. మొదట మరియు ముఖ్యంగా వారు మానిటర్స్ సరిగా పనిచేయడం లేదని అనుకున్నారు. వాటిని రీసెట్ చేసి మళ్ళీ ప్రారంభించారు. అయినా మానిటర్స్ 48% చూపిస్తూనే ఉన్నాయి. మరియు అమ్మ బ్లడ్ ప్రెషరు, షుగర్ లెవెల్ అన్నీ సాధారణ స్థితికి మెల్లగా వచ్చేస్తూ ఉన్నాయి. వాళ్ళు మానిటర్స్ ఏమన్నా సరిగా పనిచేయట్లేదా, సడన్గా ఏమైంది వీటికి, ఆవిడ గుండె పనిచేస్తుందని చూపిస్తున్నాయి ఏంటని వాటిని అది పనిచేయట్లేదేమో సరిగా అనేసి మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి, మనం సెల్ ఫోన్ అలాగే చేస్తుంటాం కదా, ఏదైనా సరిగా వర్క్ అవ్వకపోతే ఒకసారి మళ్ళీ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉంటాం. అలాగే వాళ్ళు కూడా ఆ మానిటర్స్ ఆఫ్ చేసేసి రీసెట్ చేసి వాటిని మళ్ళీ మొదలెట్టారు. అయినా కూడా అప్పుడు ఇంకా 48% చూపించడం మొదలెట్టిందనమాట. నీ కళ ఆ సమయం అమ్మని థియేటర్లోనికి తీసుకువెళ్ళటం మరియు అన్నీ బాగా జరగటం, ఆమె చనిపోవడానికి బదులు తన ఆరోగ్యాన్ని మరియు గుండెను తిరిగి పొందడం, ఇవన్నీ ఒక అద్భుతాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. నీకు గుర్తుందా, ఆమె మనందరం గత జన్మలలో అనుసంధానించబడి ఉన్నామని ఎప్పుడూ చెప్పేది. మనం అనుకుంటూ ఉంటాం చూడండి, కొంతమంది బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళం కానీ బాగా కనెక్ట్ అయి ఉన్నట్టయితే మనం ఇప్పుడే కాదు గత జన్మలో కూడా వీళ్ళు మనకు చాలా క్లోజు, వాళ్ళతో మంచి అనుబంధం ఉండేదేమో, ఆ పూర్వజన్మ సంబంధమే ఇలా కొనసాగుతోంది అనుకుంటూ ఉంటాం. అలాగే ఈవిడ కూడా, ఆ ముసలావిడ కూడా ఎప్పుడు అనేదట, ఈతను బెనగల్ ఫ్రెండ్షిప్ చూసి మనం అంతా కూడా గత జన్మ నుంచి కనెక్ట్ అయి ఉన్నాము, మనకి ఇప్పుడు కాదు, ఈ జన్మ సంబంధం కాదు అనేసి ఆమె అనేదట. అది గుర్తు చేసుకుంటూ ఉన్నాడనమాట అతను. గుర్తుంచుకో, త్వరగా ఆసుపత్రికి రా, నిన్ను గట్టిగా కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్పాలనిపిస్తోంది. ఈతను రిసీవర్ పెట్టేశాడు. సోఫా వైపు నడిచాడు. దానిపై కూర్చుని తర్వాత పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఇదంతా జరగడం లేదు, నేను ఇంకా కలలోనే ఉన్నాను. మరియు మేల్కొనగానే ఈ ఆరిక్ నాన్సెన్స్, అంటే ఈ పిచ్చి అంతా అయిపోతుంది. నేను మళ్ళీ నా పాత స్థితిలోనికి వెళ్తాను. ఒకేసారి తెలివైన వాడిగా మరియు మూర్ఖుడిగా అనేసి అనుకుంటూ ఉన్నాడు. అంటే సేన్ అండ్ స్టూపిడ్ అట్ ద సేమ్ టైం. అతను ఇంకా అసలు కలనేనా ఇది, నిజంగా ఇదైతే జరగట్లేదు, నాకు ఇంకా కలుస్తూనే ఉంది, నేను మేల్కుంటాను అన్నట్టుగానే ఇతనికి అనిపిస్తుంది అనమాట. అసలు నమ్మలేనట్టుగా ఉన్నాయి అక్కడ జరుగుతూ ఉన్న సంఘటనలన్నీ కూడా. అతనికి తను తెలివైనవాడా పిచ్చోడా అర్థం కావట్లే, రెండు ఒకేసారి ఉన్నట్టుగా అనిపిస్తోంది అనమాట. రుద్ర తన స్నేహితుడు కళ్ళు మూసుకోవటాన్ని చూశాడు. ఒక ఆలోచన వేగం కంటే తక్కువ సమయంలో రుద్ర తన క్యాబిన్లో బాబా ముందు ఉన్నాడు. బాబా ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తున్నారు. రుద్ర అక్కడ ఆత్మస్వరూపంగా, ఆత్మగా ఉండి ఇతన్ని చూస్తూ ఉన్నాడు. ఈ ఎపిసోడ్ అంతా అయిపోగానే మళ్ళీ బ్యాక్ తను ఎక్కడైతే చనిపోయి పడి ఉన్నాడో ఒక సముద్ర తీరంలోని క్యాబిన్లో అక్కడికి వెళ్ళాడనమాట. బాబా అక్కడే ఉన్నారు. సో అబ్బాయి, నువ్వు ఏం నేర్చుకున్నావు అనగానే రుద్ర అంటున్నాడనమాట, మీరంతా మనుషులపై భయంకరమైన రీతిలో ఆపరేషన్ చేసే పద్ధతులు పాటిస్తారు. ఎందుకు పాపం అతన్ని ఆ గుండెని పీల్చమని చెప్పి ఆ రకమైన పనులన్నీ చేయించారు. కమాన్ బాబా, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, మనం 21st సెంచురీలో ఉన్నాం బాబా, ఏంటి మీరు అంత విచిత్రమైన పద్ధతులు, భయంకరమైన సర్జరీ మెథడ్స్ అన్నీ మీరు అలా పాటిస్తారు అనేసి రుద్ర బాబాను అడుగుతూ ఉన్నాడు. బాబా నవ్వి తన చిల్లం నుండి లోతుగా దమ్ములు ఆగారు. ఇప్పుడు నీ స్నేహితుడి విషయానికి వస్తే నువ్వేమనుకుంటూ ఉన్నావు? రుద్ర అంటున్నాడు, నేనేమనుకుంటున్నానా, ఆ ఆరిక్ సర్జరీ చేయటానికి మీరు మరింత గౌరవప్రదమైన మార్గాన్ని ఉపయోగించి ఉండాలని అనుకుంటున్నా. ఇంకా ఆపరేషన్ కోసం నా స్నేహితుడిని ఎందుకు వాడారో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. మనకు కూడా అదే కదా క్వశ్చన్, ఈతన్తో ఎందుకు చేయించారు బాబా అక్కడ ఆ యాస్ట్రల్ సర్జరీ అనేది? గుర్తుంచుకో, ఇది 4.5 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ వృద్ధ మహిళను ఎందుకు రక్షించారు మరియు నీ స్నేహితుడు ఎందుకు ఆ వృద్ధ మహిళను రక్షించవలసి వచ్చింది అని అడుగుతున్నావా?
సరే, నేను వివరిస్తాను. లేదా నువ్వు చూడాలనుకుంటున్నావా? ఇక్కడ ఇది 4.5 years బ్యాక్ జరిగిందనమాట. దానికి ఆ టైం అంత వెనక్కి తీసుకుని వెళ్ళి రుద్రాకు ఈతన్కి జరిగిన ఎక్స్పీరియన్స్ని చూపించారు బాబా. ఇప్పుడు ఏం జరిగిందో, నీ స్నేహితుడు అసలు అతనెందుకు ఆమెను రక్షించాల్సి వచ్చిందో చెప్తాను, లేదా చూపించమంటావా, నువ్వు చూస్తావా అని అడుగుతున్నారనమాట. మీరు నాకు వివరించండి చాలు బాబా, నేను వివరిస్తాను, మరి నువ్వు చూస్తావు. లేదు, నేను చెప్తూ ఉంటాను, నీకది మూవీలా సినిమాలా కనబడుతుంది, నువ్వు చూస్తావు వెళ్ళి అనేసి చెప్తూ ఉన్నారు. ముందు మరో జన్మలో ఈథన్ మరియు బెనెగల్ ఇరుగు పొరుగువారు. వారు మరీ ధనవంతులు కాకపోయినా ఇద్దరు ఘనులు అంటే నోబుల్ పర్సన్స్ అన్నమాట, మరియు సరళమైన వ్యక్తులు అంటే సింపుల్ పీపుల్ అన్నమాట. బెనగల్ తల్లి అంటే ఇప్పుడు ఈ వృద్ధురాలు ఎవరికైతే సర్జరీ అయ్యిందో ఆమె అప్పట్లో ఒక వృద్ధుడు, ముసలావిడ గత జన్మలో ఒక మగ మనిషి, ఒక వృద్ధుడు అనమాట. ఈ ఈథన్ మరియు బెనగల్ వీళ్ళిద్దరూ నైబర్స్ అండ్ చాలా సింపుల్ పీపుల్ అనమాట, చాలా మంచివాళ్ళు. అతను బెనగల్ని చిన్నప్పటి నుండి పెంచాడు. అంటే బెనగల్ అతని కొడుకు కాదు, పెంచుకున్నాడు అనమాట. ఆ జన్మలో బెనగల్ చాలా చిన్న వయసులో తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అందుకే ఆ వృద్ధుడు ఈ జన్మలో అతని తల్లిగా ఉన్న ఆవిడ, ఈ జన్మలో అతని తల్లిగా ఎవరైతే ఉన్నారో ఆమె ఆ గత జన్మలో ఆ వృద్ధుడుగా ఉండి ఈ బెనగల్ని వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే ఆ పిల్లవాడిపై జాలిపడి పెంచాడు. ఈతన్ బెనగల్ కంటే చాలా చిన్నవాడు కాబట్టి చిన్న తమ్ముడిలా చూసుకునేవాడు. ఈతన్ ఒక విచిత్రమైన కళాకారుడి వద్ద పనిచేసేవాడు మరియు గురువు నేర్పే జ్ఞానానికి బదులుగా ఈతన్ ఇంటిని మరియు గురువుగారి ఇంటి అవసరాలను చూసుకునేవాడు. ఈతన్ ఆ చిన్న వయసులోనే ఒక ఆర్టిస్ట్ దగ్గర ఉండేవాడు. అతను ఫీజు ఇచ్చుకోలేడు కాబట్టి ఆ గురువు యొక్క, ఆ ఆర్టిస్ట్ యొక్క ఇంటి పనులు అవన్నీ చూసేవాడు అనమాట. చిన్న చిన్న పనులు చేసి పెట్టేవాడు అనమాట ఈతన్ పుట్టుకతో హిందువు మరియు కళాకారుడు. అతని గురువు క్రైస్తవుడు. ఒకరోజు ఈతన్ తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. అతని గురువు ప్రయాణంలో ఉన్నాడు. ఈతన్ ఎవరి దగ్గరైతే వర్క్ చేస్తున్నాడో ఆ వ్యక్తి ఒకసారి ఎక్కడికో వెళ్ళాడు. అతను వేరే జర్నీ చేస్తున్నాడు, వేరే చోటికి వెళ్ళాడు అనమాట. ఆ టైంలో కరెక్ట్గా ఈతన్ సిక్ అయ్యాడు. కాబట్టి బెనగల్ మరియు ఆ వృద్ధుడు ఈతన్ని చూసుకున్నారు. ఆ ఆర్టిస్ట్ మామూలుగా ఈతన్ని చూసుకుంటాడు, కానీ అతను లేడు కాబట్టి ఆ సమయంలోనే ఈతన్ సిక్ అవ్వబట్టి ఈ వృద్ధుడు అంటే వాళ్ళ నేబర్స్, వృద్ధుడు తర్వాత అతను పెంచుకుంటున్న కొడుకు అమిత్ బెనగల్ వాళ్ళిద్దరూ కలిసి ఆ ఈతన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారన్నమాట. అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడు. వృద్ధుడు మరియు బెనగల్ శుశ్రూష చేసి కొత్త జీవితాన్ని ఇవ్వకపోతే బహుశా ఈతన్ చనిపోయి ఉండేవాడు, అంత సిక్కున్నాడనమాట. ఈతన్ కోలుకున్నప్పుడు పని చేయలేనంత బలహీనంగా ఉన్నాడు. కళాకారుడు తిరిగి వచ్చి ఈతన్ని అంత బలహీనంగా చూసి యువకుడికి అనుకూలమైన వాతావరణానికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే కళాకారుడు ఇప్పుడు ఈతన్ని తన కొడుకులా చూసుకునేవాడు. అతను లేనప్పుడు ఇలా జరిగింది. సరే, వచ్చిన తర్వాత కూడా ఈతన్ను చాలా వీక్గా ఉండేది చూసి అతనికి ఈ వాతావరణం బాగాలేదేమో, ఇంకొక మంచి వాతావరణానికి అతనికి సూట్ అయ్యేలా తీసుకువెళ్ళాలి అనేసి ఈతన్ను తీసుకుని వెళ్ళిపోయాడు మరియు వారు ఎప్పుడూ తిరిగి రాలేదు. బెనగల్ తన స్నేహితుడిని మిస్ అయ్యాడు, కానీ వృద్ధుడు చిరాకు పడ్డాడు మరియు కోపంతో ఉన్నాడు. ఈతన్ కృతజ్ఞత చూపలేదని అతను అనుకున్నాడు. అతను కోలుకున్న తర్వాత తిరిగి వచ్చి ఉండొచ్చు మరియు తర్వాత జీవితంలో వృద్ధుడికి అవసరం వచ్చినప్పుడు అతనికి సేవ చేసి ఉండవచ్చు. ఈతన్ వెళ్ళిపోయి ఇంక రాలేదనమాట, వాళ్ళు బ్యాక్ రాలేదు. అక్కడే వాళ్ళ గురువుతో పాటు అక్కడే ఉండిపోయాడు.
అది అతను వెళ్ళిపోయినందుకు బెనగల్ చాలా ఫీల్ అయ్యాడు. అంటే తన స్నేహితుడిని మిస్ అయ్యాడు బాగా. కానీ ఈ వృద్ధుడు మాత్రం నా చేత అంత హెల్ప్ చేయించుకున్నాడే, నేను అతనికి అంత సేవ చేసి అతని అనారోగ్యం నుంచి కోలుకునేలా చేశానే, మరి నాకు కృతజ్ఞత కూడా చెప్పలేదు. ఆ, నాకు తర్వాత లేటర్ ఇన్ ద లైఫ్లో నాకు అవసరమైనప్పుడు అతను వచ్చి సేవ చేసి ఉండొచ్చు కదా, రానే లేదు అనేసి ఈతన్ మీద ఒక కోపం అనేది పెంచుకున్నాడు అనమాట ఆ వృద్ధుడు. బెనగల్ వృద్ధుడికి వాగ్దానం చేశాడు, ఏదో ఒక జన్మలో అతను మరియు ఈతన్ తమ రుణాన్ని తీర్చుకుంటారు అని. వృద్ధుడు ఈ వాగ్దానాన్ని తన హక్కుల అసంతృప్తితో అంగీకరించాడు. అతను మంచివాడే కానీ భావోద్వేగాలకు సంబంధించినంత వరకు వ్యాపారవేత్తలా మారిపోయాడు. అతను చాలా కోపంతో ఉన్నాడు కాబట్టి ఈతన్ మీద బెనగల్ చెప్పాడు, నేను ఈతన్ను నీ రుణం తీర్చుకుంటాం ఏదో ఒక జన్మలో ఏదో ఒక పని చేసి నీకు. ఎందుకంటే ఆ బెనగల్ని చిన్నప్పటి నుంచి పెంచాడు. ఈతన్నేమో అనారోగ్యం నుంచి బయటకు వచ్చేలాగా సేవ చేశాడు. కాబట్టి మేమిద్దరము నీకు రుణపడి ఉన్నాము, నీ రుణం ఎప్పుడైనా తీర్చుకుంటాము అనేసి ఆయన చెప్పాడు. ఈ వృద్ధుడు మాత్రం అది తన హక్కు, వాళ్ళు ఖచ్చితంగా నాకు చేయాల్సిందే, నేను వాళ్ళకి చేశాను కాబట్టి వాళ్ళు నాకు సేవ చెయ్యాల్సిందే అని ఒక డిమాండ్ చేస్తున్నట్టుగా తన హక్కులా భావించి ఓకే అనేసి అన్నాడు అనమాట. ఇంకా అలాగే చనిపోతాడు ఆయన. ఆయన మంచోడే, మంచివాడు కాదా అంటే అలా లేదు. బెనగల్ని పెంచాడు, ఇతన్ని బాగా చూసుకున్నాడు, మంచివాడే. కానీ ఆయన చేసే పని ఒక ఎక్స్పెక్టేషన్తో చేశాడు. అంటే ఒక బిజినెస్ లాగా అనమాట. నేను పైసలు ఇచ్చాను, నువ్వు నాకు వస్తువు ఇవ్వు అన్నట్టు, నేను నీకు సేవ చేశాను, సో నువ్వు నాకు చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ ఎమోషన్స్తో మాత్రం ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు ఆ వృద్ధుడు బెనగల్ తల్లిగా వచ్చాడు. సో అలానే అదే అసంతృప్తితో చనిపోయి మళ్ళీ తర్వాత జన్మలో బెనగల్ తల్లిగా వచ్చాడనమాట. ఈతన్ బెనగల్కి విశ్వసనీయమైన మిత్రుడు మరియు అత్యంత శ్రేయోభిలాషిగా వచ్చాడు. సో వీళ్ళందరూ కూడా ఆ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకున్నారు. ఈ జన్మలో బెనగలేమో రియల్ కొడుకుగా, ఆ వృద్ధుడు గత జన్మలో పెంచుకున్నాడు, కానీ ఈ జన్మలో అతనికి బెనగల్కి తల్లిగా వచ్చాడు వృద్ధుడు. అలాగే ఈతను కూడా ఫ్రెండ్ లాగా వచ్చాడనమాట. సరే, గత జన్మ కోరికలు ఇంకా నెరవేర్చబడవలసి ఉన్నాయి. వృద్ధుడు ఇప్పుడు బెనగల్ తల్లి చనిపోబోతూ ఉన్నారు. కర్మరీత్యా గత జన్మలో చేసిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడవలసి ఉంది. అందుకే ఈతన్ తన పాత్ర పోషించవలసి వచ్చింది. అలాగే బెనగల్ కూడా ఈతన్ స్వయంగా తల్లిని రక్షించవలసి వచ్చింది మరియు సూక్ష్మలోకంలో ఆ పని చేశాడు. బెనగలేమో తన తీవ్రమైన ప్రార్థనలతో తన బాధ్యతను తీర్చుకున్నాడు. అతను ప్రార్థించాడు, మరి ఈతన్ అవసరమైన దాన్ని చేశాడు. ఆ గత జన్మలో ఆయన ఆ కోరికతోనే చనిపోయాడు ఆ వృద్ధుడు. నాకు వీళ్ళ ద్వారా సహాయం అందాలి, నా రుణం తీర్చుకోవాలి వీళ్ళు అనే చాలా స్ట్రాంగ్గా గట్టిగా కోరుకున్నాడు. కాబట్టి మళ్ళీ జన్మ తీసుకుని ఇప్పుడు వృద్ధురాలుగా వచ్చి వీళ్ళ ద్వారా సేవ చేయించుకున్నాడు. ఎలాగా, ఈమెకు బాగాలేకపోతే బెనగలేమో కొడుకుగా ఆమె కోసం ఆరాటపడి సర్జరీకి అన్ని అరేంజ్ చేసి ఆమె కోసం ప్రార్థించి అలాగా తన రుణాన్ని తీర్చేసుకున్నాడు. ఈతన్ అసలు కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయాడు అనే బాధ ఉంది కాబట్టి ఆ వృద్ధుడికి ఈ జన్మలో ఈతన్ ద్వారానే ఆమె చనిపోబోతూ ఉన్నప్పుడు ఆమె గుండెకి ఆపరేషన్ చేయించారనమాట బాబా. వారు ఏది చేసినా ఒక మీనింగ్, ఒక కారణం అనేది ఉంటుంది, కార్యకారణ సంబంధం అనేది ఉంటుందన్నమాట. కార్యం ఇక్కడ జరుగుతుంది, కారణం మరెక్కడో ఉంటుందన్నమాట. గత జన్మలో ఉంది కారణం. చూడండి, మనము చనిపోయేటప్పుడు ఏదైనా బలంగా కోరుకుంటే దానికోసం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. సహాయాన్ని అందరూ గుర్తించాలి, నన్ను పొగడాలి, ఇలాగా ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎక్స్పెక్టెన్సీతో లేకుండా మనము ఒకరికి సహాయం చేస్తే అది అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడికి స్టాప్ అయిపోతుంది. లేదు, నేను చేశాను కాబట్టి నాకు కూడా వాళ్ళు సహాయం చేయాల్సిందే, నేను మంచి చేశాను కాబట్టి నాకు మంచి జరగాల్సిందే అనే ఎక్స్పెక్టెన్సీతో ఎప్పుడైతే మనం ఒక పని, ఒక హెల్ప్ చేస్తామో
దానికోసం అది ఆ జన్మలో ఒకవేళ తీర్చుకోవడం కుదరలేదనుకోండి, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తైనా సరే అవన్నీ తీర్చుకోవాల్సింది వస్తుంది. మనము బాబా చరిత్రలో కూడా చూసాం, వీరభద్రప్ప చెన్నబసప్ప కథలో వారిద్దరికీ ఉన్న వైరం కారణంగా వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఆ వైరం పోకపోగా ఆ శత్రుత్వం అనేది క్యారీ చేస్తూ మళ్ళీ కప్ప పాముగా జన్మిస్తారు. అందుకే చెప్తారు బాబా, రుణము, శత్రుత్వము, హత్య ఇలాంటివన్నీ కూడా మనకు మళ్ళీ జన్మకు కారణమవుతాయన్నమాట. ఆ రుణానుబంధం అనేది మళ్ళీ జన్మ తీసుకోవడానికి కారణమవుతుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు కదా. మనం అందరము కూడా ఏదో ఒక రుణానుబంధం ఉండబట్టే మన తల్లి, చెల్లి, ఫ్రెండ్స్ అని ఇలా చుట్టుపక్కల వాళ్ళు, మనం ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతామో, ఏ ఏ వస్తువులు వాడతామో, ఇవన్నీ కూడా మనకు రుణానుబంధము ఉండటం వల్లనే అన్నమాట. వృద్ధుడి కోరిక, కోపం మరియు గత జన్మ యొక్క నిరీక్షణ, అతని దయను, చేసిన సహాయాన్ని తిరిగి చెల్లించాలనే కోరిక కొన్ని సంవత్సరాల జీవిత పొడిగింపుగా మారింది. కర్మపరంగా అన్ని బాకీలు తీర్చబడ్డాయి. ఇప్పుడు ఆమె యాక్చువల్గా అయితే ఆ వృద్ధురాలు చనిపోవాల్సినది, కానీ ఈ సమయంలో వాళ్ళ రుణం తీర్చుకునేలాగా చేశారు మాస్టర్స్. అలా చేయటం వల్ల ఇప్పుడు ఆమె 80 ఏళ్లలో చనిపోవాల్సినది మరో 4 ఏళ్ళు ఆమె జీవితం పొడిగించబడింది. కర్మపరంగా అన్ని బాకీలు తీర్చబడిపోయాయి. ఇప్పుడు చెప్తున్నారు బాబా, ఇప్పుడు నువ్వు బెనగల్ ఇంటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడమంటూ ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నువ్వు చూసావు, అంటే 4 years బ్యాక్ ఆ సర్జరీ టైంలో ఏం జరిగిందో చూసావు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 4.5 years ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వు వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఈ క్షణంలో ఆ ఆరిక్ శస్త్రచికిత్స అంటే ఆరిక్ సర్జరీ జరిగిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూడు. రుద్ర తలోపి కళ్ళు మూసుకున్నాడు. తక్షణమే అతను బెనగల్ ఇంట్లో ఉన్నాడు. అంతే కదా, ఆత్మకేముంది, అలా కళ్ళు మూసుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి చక్కగా ట్రావెల్ చేసేస్తుంది. అక్కడ ఏం జరుగుతోంది, అతను వృద్ధ మహిళ శ్వాస కోసం ఆరాటపడటం చూశాడు. బాబా, ఇతర మార్గదర్శకులు, దివ్యాత్మలు మరియు ఆత్మ మండలితో పాటు అప్పటికే అక్కడ ఉన్నారు. ఆత్మల ప్రపంచం పనిచేసే విధానం రుద్రను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. వారు ఎప్పుడూ మన చుట్టూ ఉంటారు. మనం నిజాయితీగా, ఆర్తిగా పిలిచినప్పుడల్లా వారు అక్కడే ఉండి వైద్యం చేస్తూ, శక్తినిస్తూ, ప్రేమతో పోషిస్తూ మరియు ఓదార్చుతూ ఉంటారు. చూడండి, మాస్టర్స్, దివ్యాత్మలు మన చుట్టూ ఎప్పుడు ఉంటారు. మనం చూడలేకపోవచ్చు, ఎందుకంటే కప్పబడిపోయి ఉన్నాం. మన ఆరా అంతా కోపము, క్రోధము ఇలాంటి ఈ భావాలతో కప్పబడిపోయి ఉన్నందుకు వారిని మనం దర్శించలేం. కానీ వాళ్ళంతా ఎప్పుడు పక్కన ఉండి మనం ఆర్తిగా వాళ్ళని పిలిచినప్పుడు అంతా వాళ్ళు మనకు శక్తినిస్తూ ఉన్నారు, మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. వాళ్ళు మనకి ప్రేమతో పోషిస్తూ ఓదారుస్తూ ఉన్నారు. ఒక్కోసారి మనము చాలా బాధలో ఉండి భగవంతుణ్ణి ఆర్తిగా వేడుకున్నప్పుడు మనకేదో భారం దిగిపోయినట్టుగా, కాస్త రిలాక్స్గా, స్వాంతన లభించినట్టుగా మనము ఫీల్ అవుతూ ఉంటాం. అదంతా ఎందుకంటే వారు మనం అంతగా పిలిచినప్పుడు పక్కనే ఉండి మనకి వారు ఆ ప్రేమని అందిస్తూ ఓదారుస్తూ ఉంటారనమాట. రుద్ర ఎప్పుడు సర్ప్రైజ్ అయిపోతూనే ఉంటాడనమాట వీళ్ళు వర్క్ చేసే విధానాన్ని చూస్తూ. రుద్రకు వృద్ధ మహిళతో ఏకమైనట్టు అనిపించింది. అంటే హీ ఫెల్ట్ వన్ విత్ హర్ అనమాట. అంటే ఇప్పుడు గురువులు ఎలాగైతే కుక్కకు ఆకలేస్తుంది అంటే, బాబా నాకు చాలా ఆకలిగా ఉంది లక్ష్మి, నాకు రొట్టె చేసుకునిరా అని అడుగుతారు కదా. ఏకత్వ స్థితిలో ఉన్నాడు కుక్కతో. అంటే ఆ కుక్కలో ఉండే ఆత్మ, ఆయనలో ఉండే ఆత్మ ఒకటే అనే ఆ ఏకత్వ స్థితిలో ఉంటారు గురువులు. అలాగే ఇప్పుడు రుద్ర కూడా ఆ వృద్ధ మహిళతో అనుభూతి చెందుతూ ఉన్నాడు అనమాట. ఆమెతో ఏకమైనట్టుగా లోతైన కరుణ అతని ఆత్మను నింపింది. వృద్ధ మహిళ నొప్పిని తాను అనుభవిస్తున్నట్లుగా అనిపించింది. ఆమెతో ఒక్కటిగా ఉన్నప్పుడు ఆమె సంతోషము అనుభూతి చెందగలం,
ఆమె బాధని అనుభూతి చెందగలడు అతను. కాబట్టి ఆమె పడే నొప్పిని తన బాధగా అనుభూతి చెందుతూ ఉన్నాడు రుద్ర. ఆమె రామ్ ఠాకూర్ని ఎంతో ఆర్తితో పిలిచింది. రామ్ ఠాకూర్ ఒక బెంగాలీ గురువు అని చెప్పుకున్నాం కదా. గురువు యొక్క పవిత్ర ఆత్మ కూడా ప్రత్యక్షమైంది. ఆయన కూడా వచ్చేశారు. డాక్టర్ వచ్చి వెంటనే ఆసుపత్రిలో చేర్పించమని సలహా ఇచ్చారు. ఆమె శ్వాస కోసం ఆరాట పడుతోంది కదా, అప్పుడు డాక్టర్ వచ్చాడనమాట. వచ్చి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పారనమాట. కొద్దిసేపట్లోనే రుద్ర వృద్ధ మహిళతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. బెనెగల్ కాల్స్ చేయటం మొదలుపెట్టాడు. అతను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. బాబా దయతో అతను డబ్బును ఏర్పాటు చేయగలిగాడు ఎలాగో. వృద్ధురాలతో పాటు ఐసీయూలో ఉన్నాడనమాట. అక్కడ బెనెగల్ కనపడుతూ ఉన్నాడు అతనికి, ఫోన్ కాల్స్ చేస్తూ డబ్బు కోసం అరేంజ్మెంట్స్. ఎందుకంటే అతను మొదటి నుంచి ఆమె చికిత్స కోసం ఎన్నోసార్లు ఆమె హాస్పిటలైజ్ అవుతూ ఉంటే ఆమెకు ఎంతో ఖర్చు పెట్టాడు తల్లి కోసం. కాబట్టి ఇంకా అతనికి మనీ లేదనమాట, ఆర్థిక సమస్య ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ బాబా దయ వల్ల ఎలాగో ఇప్పుడు ఆమె మళ్ళీ హాస్పిటలైజ్ అయిన చికిత్సకు కూడా మనీ అరేంజ్ అయిందనమాట. రుద్ర వృద్ధ మహిళ పక్కన కూర్చున్నాడు. ఆమె తీవ్రంగా బాధపడుతోంది. ఆమె శ్వాస కోసం ఆరాటపడుతోంది. ఆమె గాలి పీల్చుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఛాతీ నిజంగా ఎగిసి ఎగిసి పడుతోంది. కన్నీళ్లు ఆమె కళ్ళ నుంచి కారి పల్చబడిన లోతైన చెక్కిళ్లపై ప్రవహిస్తూ ఉన్నాయి. ఆమె చాలా వేదనలో ఉంది. బెనెగల్ తన తల్లి పక్కన కూర్చుని ఆమె చేతిని పట్టుకున్నాడు. నేను వెళ్ళిపోవాలని ప్రార్థించు బేటా, నేను ఇక తట్టుకోలేను. 5 సంవత్సరాల క్రితమే పోయి ఉంటే బాగుండేది. ఇంత బాధ అనుభవించాల్సిన అవసరం తప్పి ఉండేది. నేను ఈ నొప్పి ఇక తట్టుకోలేను బేటా, తట్టుకోలేను అంటూ ఆ వృద్ధ మహిళ ఏడవటం మొదలుపెట్టింది. అంటే మనము ఏదైనా సహాయం చేసినప్పుడు మనకు మళ్ళీ ఆ సహాయం ఎప్పుడు అందుతుంది, మనకు వెంటనే ఏదైనా అవసరమైతే అందుతుందా అంటే చెప్పలేం. అలాగే అప్పుడు అతను చేసిన సహాయము ఒక జన్మ తర్వాత, అది 80 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అప్పుడు అందింది ఆ సహాయం. చూడండి, కానీ అంత అవసరమా? అది అక్కడే వదిలేసి ఉంటే మళ్ళీ జన్మ తీసుకుని ఇదంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు సర్జరీ అయినప్పటి నుంచి ఆమెకు మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. స్టిల్ ఆమె మాటికి హాస్పిటలైజ్ అవుతూనే ఉంది. ఇంకా ఆమె ఆ బాధ తట్టుకోలేకపోతుంది. చనిపోయింటే బాగుండు, నేను అప్పుడే ఎందుకు బ్రతికాను, ఈ నొప్పి ఇంక నా వల్ల కాదనేసి ఏడ్చేస్తోందనమాట. మరుక్షణంలో రుద్ర బాబాతో వారి క్యాబిన్లో ఉన్నాడు. కొంతసేపు అతను సముద్రాన్ని చూశాడు. అది చాలా అందమైన రోజు. ఆకాశం మేఘాలతో కప్పబడి బీచ్లో నడవటానికి ఎంతో అనుకూలంగా ఉంది. కానీ రుద్ర మనసు మాత్రం వృద్ధ మహిళ మరియు బెనగల్తో ఉంది. బాబా చెప్పగానే అక్కడ వెళ్ళి చూశాడు ఇప్పుడు ఏం జరుగుతోందో రుద్ర. కానీ బాబా మళ్ళీ పిలిచినట్టుగా వచ్చేసాడు బాబా దగ్గరికి. బాబా బీచ్లో ఉన్నారు. అక్కడంతా అందమైన వెదర్ ఉంది, అంత బాగుంది. కానీ రుద్రకి దాని మీద ధ్యాస లేదనమాట. తన మనసంతా ఏం జరుగుతోందో, ఆవిడకి ఏం జరుగుతోందో వాళ్ళ మీదే ఉందన్నమాట ఆయన ధ్యాస అంతా కూడా. రా, నీళ్ల వెంట నడుద్దాం. రుద్ర బాబాని అనుసరించాడు. బీచ్ నిర్జనంగా ఉంది మరియు వీరు తప్ప మరో ప్రాణి బీచ్లో ఉన్నట్టు లేదు. నిజానికి వారు మాత్రమే బీచ్లో ఉన్న ఆత్మలు, రుద్ర ఆలోచించాడు. అంటే వీళ్ళు కాకుండా ఇంకా మరో ప్రాణి ఇది అక్కడ లేదు. ప్రాణి అనుకొని రుద్ర ఫస్ట్, తర్వాత నేను ఆత్మను కదా, సో మేమిద్దరం ఆత్మలమే, అంటే బాబా ఆత్మస్వరూపంగానే ఉన్నారు అక్కడ, బాడీతో లేరు కదా. కాబట్టి బీచ్లో ఉండే ఓన్లీ ఆత్మలు మేమే అనేసి అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఈతన్ మరియు బెనగల్ ద్వారా ఆమె కర్మ రుణం తీర్చబడిన సమయం నుండి ఈ బిడ్డ 12 సార్లకు పైగా ఆసుపత్రికి వెళ్ళింది. సో ఈతన్తో కర్మ రుణం తీర్చబడినప్పుడు, అంటే ఆస్ట్రల్ సర్జరీ అయిన తరువాత ఆమె 12 టైమ్స్ హాస్పిటలైజ్ అయింది ఈ 4 ఇయర్స్లో. ఆమె అంత జరిగేసరికి ఇంకా ప్రతిసారి ఆరోగ్యం పాడవటము,
వీక్ అయిపోతూ వచ్చిందనమాట. హాస్పిటలైజ్ అవ్వడము, ఆ నిరాశ, ఇంకా ఆమె ఆ ఏజ్‌లో ఆ ఓపిక ఉండదు. ఈ జీవితం మీద ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట ఆమెకి. ఆమెకు ముఖ్యమైన విషయాలన్నీ ఏ ప్రాముఖ్యత లేకుండా పోయాయి. ఆమె స్నేహితులతో కలిసి చేసే ఈవినింగ్ వాక్ ఆగిపోయింది. తన పిల్లలు నెమ్మదిగా తన నుంచి దూరంగా వెళ్ళడాన్ని ఆమె చూసింది. ఆమె పెద్ద కొడుకు బహుశా కనీసం ఆమెని గుర్తించడు కూడా. ఆమె ఒకటి ఉంది, ఆ తల్లి ఉంది అనేది కూడా అతను అట్లీస్ట్ పట్టించుకోడు అనమాట. ఎవ్వరూ ఆవిడని పట్టించుకోవటం లేదనమాట. ఈ బెనగల్ మాత్రం ఎందుకున్నాడు అంటే పూర్వజన్మ రుణం అనమాట. చిన్న కొడుకు ఆమెని చూసుకుంటాడు, అంటే బెనగల్ అనమాట. నీకు తెలిసిన ఈ బెనగల్గా ఉన్న ఈ బిడ్డ అంటే ఇతను చిన్న కొడుకు, ఈయన చూసుకుంటున్నాడు. ఆమె తన కొడుకు ఆర్థిక సంక్షోభాన్ని మరియు అతని అనారోగ్యాన్ని చూసింది. అంతే కదా, అతను డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాడు తన తల్లికి వైద్యం చేయించడానికి అనేది ఆమె చూస్తూనే ఉంది. ఆ తర్వాత బెనగల్ కూడా ఎంతో అనారోగ్యానికి గురవ్వటము, టెన్షన్స్, ఎప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్, వీటి వల్ల అతని ఆరోగ్యం కూడా దెబ్బతిందనమాట. అవన్నీ ఆవిడ చూస్తూ ఉంది. ఇది అతని చివరి జన్మ, అందుకే అతని శుద్ధీకరణ తీవ్రంగా ఉంది. అతనికి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఇదొక్క రుణం కోసం ఆయన ఈ జన్మ తీసుకున్నాడనమాట. తన ఆ వృద్ధుడికి తీర్చాల్సిన రుణం కోసం ఇది లాస్ట్ జన్మగా ఇంకా వచ్చాడనమాట. ఇంకా లాస్ట్ జన్మ కాబట్టి ఏమన్నా చిన్న చితక బ్యాలెన్స్లు, కర్మ బ్యాలెన్సెస్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ తీరాలి. కాబట్టే అతనికి కష్టాలు విపరీతంగా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అనుభవించి ఆయన వెళ్ళిపోతే అక్కడికి ఆ కర్మ శుద్ధి అయిపోతుంది. మనం అంతే కదా, ఇప్పుడు మనం ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాము లేదా ఏదో ఒక కష్టంలో ఉన్నాము అంటే మనం చేసిన పాపం, మనం చేసిన చెడు కర్మ, దాని ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం దాన్ని అనుభవించడం ద్వారా మన కర్మ క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో అతని ఆ కర్మ శుద్ధీకరణ తీవ్రంగా ఉంది. ఉన్నవన్నీ ఈ జన్మతో ఫినిష్ చేసేసుకుంటున్నాడు. వృద్ధ మహిళ తాను చనిపోవాలని కోరుకోని రోజే లేదు. ఆమె గుండె దాదాపు ఆగిపోయిన రోజు చనిపోయి ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటుంది. కానీ ఏదో అద్భుతం ద్వారా పునరుజ్జీవనం పొందటమే కాకుండా యవ్వనాన్ని తిరిగి పొందింది. ఆ అద్భుతం ఎందుకు జరిగిందో ఆశ్చర్యపోతూ ఉంది. మరియు అది జరగకుండా ఉంటే బాగుండేదని అనుకుంటోంది. నిస్సందేహంగా ఆమె బాధపడుతోంది. ఎందుకంటే ఆమె ఆ చిన్న పిల్లవాడికి ఆమె చేసిన గొప్ప పనులకు తిరిగి కృతజ్ఞతను చెల్లించాలని కోరుకున్నందున ఆమె బాధపడుతోంది. చూడండి, ఆ అనారోగ్యంతో ఆ సఫరింగ్లో ఉన్నప్పుడు ఆమె నేను వెళ్ళిపోయింటే బాగుండు అని ప్రతిరోజు ఆమె అదే విష్ చేసుకుంటోంది. ఎందుకన్నా బ్రతికానా, అది ఎందుకు ఆ సర్జరీలో ఏం అద్భుతం జరిగింది, ఎందుకు బ్రతికాను, అది అసలు అది జరగకపోయింటే బాగుండేది కదా, ఈ బాధ అనుభవించేదాన్ని కాదు కదా ఈ 4 ఏళ్లలో అని ఆమె ప్రతిరోజు బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు వచ్చింది? ముందు జన్మలో వృద్ధుడిగా ఉన్నప్పుడు కృతజ్ఞత చెల్లించాలి వాళ్ళు అని కోరుకున్న దానికి ఇప్పుడు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. మన ఒక్క కోరిక మనం ఒకటి బలంగా కోరుకుంటే, తలుచుకుంటే అది మనల్ని ఎంతటి బాధలోకి నెట్టేస్తుందో చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కోరికలు కోరేటప్పుడు. ఆ యువకుడే ఇప్పుడు మనకు ఈతన్గా తెలిసిన వ్యక్తి, కానీ గత జన్మలో క్రైస్తవ కళాకారుడు కోసం పనిచేసిన అబ్బాయి అతను. ఆమె గత జన్మలో ఈతన్ని చూసుకుంది వృద్ధుడిగా, మరియు గుర్తింపు, ప్రతిఫలము కావాలనుకుంది. అతను అంత సేవ చేశాడు కదా, దాన్ని పేరు కావాలి తనకి. ఎంత చేసావు నువ్వు, ఎంత రక్షించావు నన్ను అన్నట్టుగా కృతజ్ఞతలు ఎక్స్పెక్ట్ చేశాడనమాట. అండ్ ప్రతిఫలం, నేను చేశాను నువ్వు నాకు చెయ్యాలి అనే ప్రతిఫలం ఆశించడం వల్ల ఇవన్నీ వచ్చాయన్నమాట. ఆమెకు తిరిగి చెల్లించబడింది ఇప్పుడు. కానీ ఈ జన్మలో ఆమె అస్సలు కోరుకోని సమయంలో, చూడండి అది మనకి ఎప్పుడు చెల్లించబడుతుందో మన కోరిక, మనం ఆ టైంలో మనకి అవసరం ఉండదు, ఇష్టం ఉండదు, కానీ ఆ టైంలో మనకు అది చెల్లించబడుతుంది. దానివల్ల మనం దాన్ని ఆస్వాదించేది ఏమీ ఉండదు. దాని బదులు అప్పుడే ఆ చిన్న పిల్లవాడు కదా, అతని నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడు, నాకు చేతనైంది నేను చేశాను, ఆ పిల్లవాడు మంచిగా అయ్యాడు, అది చాలు అనుకుని ఉంటే
ఈ పరిస్థితి వచ్చేది కాదు. కృతజ్ఞత చెప్పకపోతేనేంలే చిన్నపిల్లవాడు అనేసి అతన్ని క్షమించేసి మర్చిపోయి ఉంటే, అంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని మనం అందుకే చెప్పుకుంటూ ఉంటాం, ఫర్గివ్ చేయి అని. మనం అందుకే ప్రతిరోజు కూడా ఈవినింగ్ రాత్రి పడుకున్నప్పుడు నేను ఈ రోజంతా ఏం చేశాను, ఎవరితో తప్పుగా మాట్లాడాను, తప్పుగా బిహేవ్ చేశాను, ఎవరిని నేను క్షమించాలి, ఎవరిని నేను క్షమాపణ అడగాలి, ఇవన్నీ కొంచెం ఆత్మావలోకనం అంటే మన ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే ఆ రోజే అక్కడికక్కడే క్షమించేసేస్తున్నాను నిన్ను, నేను ఇది మనసులో పెట్టుకోవట్లేదు, క్యారీ చేసుకోవట్లేదు, నాకు ఇంకో జన్మ వద్దు బాబోయ్, సో నేను నిన్ను ఫర్గివ్ చేస్తున్నాను అనేసి మనల్ని బాధ పెట్టిన వాళ్ళని అప్పటికప్పుడు క్షమించేస్తే దాన్ని మనం మళ్ళీ ఇంకా మోసుకొని మన బ్యాగేజ్లో వెళ్ళమన్నమాట. తర్వాత అప్పటికప్పుడు ఏదో నేను క్షమించేశాను అనుకున్నా అలా నిజంగా ఉండాలి ఆ ఫీలింగ్. అంటే మళ్ళీ గుర్తొచ్చినప్పుడంతా నాకు వాడు అలా చేశాడు ఇలా చేశాడు అన్నట్టుగా మళ్ళీ మనం ఆలోచించకూడదు. తెలియనంత వరకు ఎన్నో చేసాం, పోనీలే ఇంతవరకు మనకు తెలియవు ఈ విషయాలన్నీ, చాలా తప్పులు చేశాము, ఫైన్, మనకు తెలిసింది కదా, ఇప్పుడు మనకి ఈ విషయాలన్నీ బాబా చెప్తున్నారు, తెలుసుకుంటూ ఉన్నాం కదా, ఇప్పటికైనా ఓకే నెక్స్ట్ టైము మనం ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అనేది నేర్చుకుని మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాంటివన్నీ కూడా మనం చేంజ్ అయ్యే వరకు ఏ రోజుకి ఆ రోజు చేసి మళ్ళీ తప్పులు చేయటం కాకుండా ఏ రోజు పాఠాలు ఆ రోజు నేర్చుకుంటూ దాన్ని నెక్స్ట్ అప్లై చేస్తూ మళ్ళీ తప్పు చేయకుండా ఆచరణలో పెట్టి ఉన్నప్పుడు ఇలాగా సఫర్ అయ్యే అవసరం ఉండదన్నమాట. 5 సంవత్సరాల క్రితం చనిపోతే బాగుండేదని ఆమె భావించింది, కానీ ఆమె ప్రతిఫలాన్ని డిమాండ్ చేసింది కాబట్టి దీనిని పొందింది. కర్మ విషయంలో ఒక విచిత్రమైన వైరుధ్యము మరియు హాస్యము ఉంది. జీవితానికి జీవితం, మరణం, మీరు పిలిచే పరలోక ప్రయాణం, మరణం అంటే మనం పరలోక ప్రయాణం అంటుంటాం కదా, అది ఎక్కువగా కోరబడుతుంది. కేవలం ఒక ఎక్స్పెక్టేషన్, ఒక కోరిక వల్ల మళ్ళీ అంత జీవితాన్ని, మళ్ళీ 100 ఏళ్ల జీవితాన్ని కోరి తెచ్చుకుని మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. వచ్చాక పర్ఫెక్ట్గా ఉంటామా? లేదు, అన్నీ మర్చిపోయి ఉంటాం కాబట్టి మళ్ళీ తప్పులు చేస్తూ మళ్ళీ కర్మ మీద కర్మ, తప్పు మీద తప్పు, ఇలా చేస్తూ పెంచుకుంటూ మన అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో మన నెగిటివ్స్ పెరిగిపోతూ పాపం పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అందుకే జీవితానికి జీవితం, మనం అలా కోరుకున్నప్పుడు జీవితం వస్తుంది. మళ్ళీ ఈ కష్టాలు పడలేను బాబోయ్, నేను చనిపోతే బాగుండని మరణం, మనం ఇదే కోరుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే నాయన మేము ఎల్లప్పుడూ ప్రజలకు ఏది మరీ తీవ్రంగా కోరుకోవద్దని, ఆరాట పడవద్దని సలహా ఇస్తాము. దాన్ని అనుభవించటానికి తిరిగి రావాల్సి వస్తుంది మరియు తరచుగా ఆ కోరిక వల్ల బాధపడవలసి వస్తుంది. ఆ జన్మలో ఆమె తిరిగి సేవ పొందాలనే ఆరాటం లేదా డిమాండ్ మరియు కృతజ్ఞత చూపించాలనే కోరికను వదిలేసి ఉంటే ఆమె అలాగే ముందుకు సాగిపోయి ఉండేది మరియు ఈ గత కొన్ని సంవత్సరాల యాతనని తప్పించుకొని ఉండేది. అప్పుడు ఎక్స్పెక్ట్ చేయకోనుంటే ఆ 80 years అప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆమె ఇంకా వెళ్ళిపోయేది, అలాగా ఆమె ఆత్మ ప్రయాణం ముందుకు సాగిపోయేది. కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసినందుకు ఆ టైంలో పొడిగించాల్సి వచ్చిందనమాట. మీరు అన్నీ గురువుకు వదిలేసినప్పుడు మీరు అన్ని పరిస్థితులతో కర్మ బంధాలను తెంచుకోగలరు. మనము పెంచుకుంటూ ఉంటాం, బాబా తెంచుకోమని చెప్తూ ఉన్నారు. ఆయన పాదాలు పట్టుకుని అన్నీ ఆయనపై వదిలేస్తే మనకు బుద్ధి సరైన మార్గంలో వెళ్ళి మనం మళ్ళీ తప్పు చేయకుండా కర్మలు పెంచుకోకుండా ఉంటాము. అందుకే మనము ఆయనకు పూర్తిగా సరెండర్ అయిపోవాలన్నమాట, ఆయనపై వదిలేసేయాలి. బాబా చెప్తారు కదా ఏకాదశ సూత్రాలలో, మీ భారాలన్నీ నాపై పడేయండి, నేను మోస్తాను అని. మరి బాబానే నేను మోస్తాను మొర్రో అంటుంటే మనం లేదు నేనే మోసుకుంటానని ఇంకా పెంచుకుంటూ ఉన్నాం బరువులన్నీ. కానీ మీరు భౌతిక లేదా భావోద్వేగ విషయాలను కోరుకున్నప్పుడు, బాధపడినప్పుడు, డిమాండ్ చేసినప్పుడు మరియు ప్రార్థించినప్పుడు ఆ కర్మ ప్రతిఫలం తప్పనిసరి అవుతుంది. అంటే మనం ఈ ఫిజికల్గా, ఎమోషనల్గా ఇవన్నీ కోరుకుని వాటి గురించి బాధపడి నాకు ఇది కావాల్సిందే అని డిమాండ్ చేసినా, మనకి ఇది కావాలి అని ఇంకా స్ట్రాంగ్గా ప్రార్థిస్తూ ఉంటాం.
అవన్నీ చేసినప్పుడు కర్మ ప్రతిఫలం తప్పనిసరి. ఆ రిజల్ట్ మనం పొందాల్సిందే అనమాట. ఏదైనా ఇంటెన్స్గా కోరుకుంటే అది డెఫినెట్గా ఇంకో లైఫ్ తీసుకొనైనా సరే మనం అనుభవించాల్సింది వస్తుంది. నేను నీతో చెప్పినట్టుగా నువ్వు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి చెల్లించకపోయినా కూడా నువ్వు ఎలాంటి కోపము లేదా బాకీ కోసం ఎదురుచూపు లేకుండా ఉంటే అప్పుడు నువ్వు ఆ కర్మ ఇచ్చిపుచ్చుకోవడం నుంచి విముక్తి పొందుతావు. నువ్వు వసూలు చేయడానికి రావలసిన అవసరం లేదు. మరియు తరచుగా అలాంటి పరిస్థితుల్లో వసూలు చేయడం నీకు మరియు నీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా పని చేయవచ్చు. అంటే ఇది డబ్బైనా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ బాబా ఒక డబ్బు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చావు, వాళ్ళు చెల్లించలేకపోతారు. దానికోసం వాళ్ళ మీద కోపం పెట్టుకోకుండా ఎదురు చూడకుండా ఉంటే నువ్వు ఆ కర్మ నుంచి బయటపడతావు. అలాగని సరే నేను ఎవరికైతే డబ్బులు ఇచ్చానో వాళ్ళని అందరినీ డబ్బులు అడగొద్దా అండి, నేను అసలు ఎదురు చూడకుండా ఉండాలా అంటే అలా కాదు. వాళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉంటే నిజంగా వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళని మీరు అడగాలి. డబ్బు ఇచ్చినప్పుడు అడగడం అనేది మన ధర్మం. కానీ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో చాలా చితికిపోయి ఉండి వాళ్ళ జీవితమే వాళ్లకు గడవక ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితిలో అలా ఉన్న వాళ్ళని ఇంకా మనం వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం చేయగలిగింది ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి. అతను మంచిగా నిలదొక్కుకోగలిగే స్థితిని అతనికి ఇవ్వు అని. వాళ్ళు ఎప్పుడైతే నిలదొక్కుంటారో అప్పుడు మన పైసలు మనకి తిరిగి ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళను పీడించటం కానీ వాళ్ళ మీద కోపం పెంచేసుకోవటము అలాగ ఉన్నప్పుడు ఒకవేళ ఈ జన్మలో వాళ్ళు తీర్చలేకపోతే మళ్ళీ జన్మ ఎత్తాలన్నమాట. వాళ్ళతో పైసలు మనం కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళతో ఇప్పించుకోవటానికి. అదే సరే వాళ్ళు ఇంకా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, మరీ పెద్ద అమౌంట్ కాకుండా చిన్న చిన్న అమౌంట్స్ అలా అనుకోండి, పర్వాలేదులే ఈ అమౌంట్ నేను ఏదో దానం చేశాను అనుకుంటాను, అది లేకపోతే నాకేం జరగని పరిస్థితి లేదు కదా, దానికోసం ఎందుకంత ఆరాటపడాలి అని వాళ్ళని క్షమించి వదిలేస్తే, దాన్ని ఎక్స్పెక్ట్ చేయకపోతే వాళ్ళు ఇవ్వాలని స్ట్రాంగ్గా మనం అనుకోకపోతే ఆ ఇచ్చిపుచ్చుకోవడం అనే కర్మ నుంచి విముక్తి అయిపోతామన్నమాట. లేదు నాకు కావాల్సిందే అంటే అగైన్ పుట్టి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ పైకం తీసుకోవాల్సిందే. అది ఒక డబ్బు విషయమే కాదు, ఏ విషయమైనా సరే మనం ఒక సహాయం అందించినా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. నేను ఫ్యాన్ డొనేట్ చేశానండి గుళ్ళో, దాన్ని వేయకూడదు, ఆన్ చేయకూడదు, దాని మీద నా పేరుంది, ఆన్ చేస్తే నా పేరు కనపడదు అనేసి ఫ్యాన్ ఆన్ చేయకుండా తన పేరు కనపడాలని అలాగే పెట్టుకోకుండా అలాంటి చీప్గా అలాగ ఉండకూడదు అనమాట. మనం ఒక చేత్తో ఇస్తే ఇంకో చేయికి తెలియకూడదు అన్న విధంగా దానం చేయాలి. దాని గురించి మర్చిపోవాలి. గోడల మీద పోస్టర్లలో పేరేయించుకుని ఇంత ఇచ్చారు విరాళాలు అని గుప్పలకు పోవాల్సిన అవసరాలు అవన్నీ ఉండకూడదన్నమాట. కానీ చివరి వరకు కోరుకుంటూ ఉంటే లేదా అప్పును లేదా బాధను లేదా కోపాన్ని లేదా దుఃఖాన్ని లేదా ప్రతీకారాన్ని లేదా కోరికలను వదులుకోకపోతే అప్పుడు మీరు వసూలు చేయటానికి తిరిగి వస్తారు. బాబా ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో చూడండి. ఏవేవి మళ్ళీ జన్మకు కారణమవుతాయో చెప్తున్నారు. అంటే చివరి వరకు మనం పోయేదాకా కోరుకుంటూ ఉంటే ఏవేవి అప్పు, ఒకరు అప్పు మనకి ఇవ్వాలి, అప్పు తీసుకున్న వాళ్ళు ఇవ్వలేదని కానీ, బాధ, ఒకరి మీద బాధ కానీ, ఏ విషయం గురించి అయినా, కోపం, దుఃఖం, ప్రతీకారం, కోరిక, ఇవన్నీ కూడా మనం వదిలేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో జన్మకు కారణమవుతాయి. అవి వసూలు చేసుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తారు. మరియు తరచుగా అది మిమ్మల్ని మరిన్ని కర్మలను మీ బ్యాలెన్స్ షీట్కి జోడించే పరిస్థితుల గుండా వెళ్ళేలా చేస్తుంది. అంతే కదా, ఒకసారి మనం ఆ కర్మ అది ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికోసం వచ్చామనుకోండి, వచ్చి ఊరుకోం మళ్ళీ కర్మలు చేస్తాం. సో మనం బ్యాలెన్స్ షీట్కి మళ్ళీ కొత్త కర్మలని యాడ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. గత 4.5 సంవత్సరాలలో ఈ వృద్ధ మహిళ చాలా కొత్త కర్మను సృష్టించుకుంది. 4.5 ఏళ్ళు ఆమె లైఫ్ పొడిగించబడింది. ఈ 4 ఏళ్లలో ఆమె అనారోగ్యానికి గురవ్వటమే కాదు,
ఆ టైంలో ఎంతమందిని శాపనార్థాలు పెట్టిందో, ఎన్ని మాటలు అనిందో, ఇవన్నీ కూడా అంటే కొత్త కర్మలన్నీ కూడా ఆమె జోడించుకుందనమాట. దానిని శూన్యం చేసుకోవటానికి ఇంకో లైఫ్ టైం, ఇంకో జన్మ కూడా సరిపోదు. అంటే ఈ 4 ఏళ్లలో ఆమె క్రియేట్ చేసుకున్న కొత్త కర్మ తీర్చుకోవడానికి మళ్ళీ ఒక జన్మ ఎత్తి ఇంకొక 100 ఏళ్ళు బతికినా కూడా సరిపోదంట. ఆమె జీవితంలో కేవలం గత 4.5 సంవత్సరాలు మరో జన్మ నుండి సేవ మరియు ప్రతిఫలం పొందాలనే ఆమె కోరిక లేదా డిమాండ్ వల్ల పొడిగించబడింది. అంటే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు ఆ వ్యక్తి కోసం మీ ఉత్తమమైన ప్రయత్నం చేయకూడదు అని అర్థం కాదు. అంటే ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తి కోసం మీరు ఏం ప్రయత్నించకూడదు, కర్మ వల్లనే అలా అయింది, వాళ్ళు అనుభవిస్తారంతే అంటే అలా కాదు. సేవ చేసేవాళ్ళు వాళ్ళ ఉత్తమమైన ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు తల్లి కాబట్టి ఆమె తల్లి అనారోగ్యానికి గురైంది కాబట్టి కొడుకుగా ఆయన బాధ్యత ఆమెని బాగా చూసుకోవాలి. ఆమె బాధ్యతగా ఆమెని హాస్పిటల్స్కి తీసుకువెళ్ళాలి, సర్జరీ అవసరమైతే చేయించాలి, వాటికి అవసరమైనంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఇదంతా తన బాధ్యత, తను చేశాడు. ఇవన్నీ బాధ్యతతో మనం చెయ్యాలి. బాబా ఏం చెప్తున్నారు, ఇవన్నీ చేయకూడదని నేను చెప్పట్లేదు, ఇవన్నీ చెయ్యాలి, నీ ఉత్తమమైన ప్రయత్నం నువ్వు చెయ్యాలి. వ్యాధిని నయం చేయటానికి మరి మీ ప్రియమైన వారికి సహాయం చేయడానికి సాధ్యమైనంత చేస్తారు, కానీ ఫలితాన్ని దైవానికి మరియు గురువుకు వదిలివేస్తారు. అంటే మనం చేసే ప్రయత్నం అంతా చెయ్యాలి రక్షించుకోవటానికి. మంచిగా వైద్యం చేయించండి, కానీ ఫలితాన్ని మాత్రం వదిలేయండి, దేవుడి మీద కోరుకోవద్దు. చాలాసార్లు కుటుంబ సభ్యులు ప్రార్థించి తమ కర్మ బ్యాలెన్స్ షీట్లోకి దిగి మరీ వారి సమయం ముగిసిపోయినప్పటికీ తమ ప్రియమైన వారిని రక్షించుకున్నారు. ఇట్లాగా కూడా కొన్ని జరిగాయి అన్నమాట. వాళ్ళు ఆ భగవంతుడిని ఇంకా తీవ్రంగా ప్రార్థించి వాళ్ళ యొక్క ఆత్మీయులని, ప్రియమైన వాళ్ళని రక్షించుకున్నారు. ఇంకప్పుడు మాస్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళ ప్రార్థనలకు లొంగిపోయి సరే వీళ్ళకి ఆయుష్ లేకపోయినా సరే వాళ్ళ భవిష్యత్తులో వచ్చే జన్మలో నుంచి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇక్కడ పొడిగించేద్దాము, ఇక్కడ వీళ్ళ కోరిక తీరుతుంది అన్నట్టుగా వాళ్ళని రక్షిస్తారు మాస్టర్స్. అలా కూడా జరుగుతుంటాయి. అలా కూడా చాలామంది తీవ్రమైన కోరికతో రక్షించుకుంటారనమాట వాళ్ళని. కానీ మాస్టర్స్ మినహా భవిష్యత్తును ఎవరు చూశారు? మీరు ప్రార్థన ద్వారా ఆ వ్యక్తిని రక్షించవచ్చు, కానీ అప్పుడు జీవితం రక్షించబడిన వ్యక్తికి అది నరకతుల్యం కావచ్చు. మనము ఏదో ప్రార్థన చేసో, పూజ చేసో, హోమం చేసో, ఇంకేదో చేసో ఒక మన ఆత్మీయులకు ఎవరికైనా ఏదైనా అవ్వబోతుంటే రక్షించుకున్నాం, సరే అక్కడికి పొడిగించాడు ఆ భగవంతుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, కానీ ఆ టైంలో వాళ్ళు నరకప్రాయమైన బాధను అనుభవించొచ్చేమో. ఎవరికి తెలుసు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వాళ్ళు బ్రతికారు కదా అని సంతోషంగా ఉంటారా? ఇప్పుడు ఆ ముసలావిడ విషయంలోనే తీసుకుంటే 4 ఏళ్ళు ఆయుష్ పొడిగించబడింది, కానీ ఆమె సుఖంగా ఉందా? ఎంతటి బాధపడుతోంది, ప్రతి క్షణం నేను చచ్చిపోతే బాగుండనేది కోరుకుంటోంది, అంటే నరకం అనుభవిస్తోంది. అలాగ అవ్వచ్చు, ప్రతిరోజు బాధపడవచ్చు, ప్రతిరోజు చనిపోవచ్చు. అంటే దే సఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అండ్ డై ఈచ్ డే. అంటే ప్రతిరోజు కూడా చనిపోయేంత పరిస్థితిలాగా వాళ్ళకు ఉండొచ్చు. అలాంటి జీవితము మనం పొడిగించుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? రోజు చనిపోవాలని కోరుకునే జీవితం. కానీ ఇంకా భౌతిక ప్రపంచంలోనే ఉంటారంటే బ్రతికే ఉంటారు, ఈ ఫిజికల్ లైఫ్లోనే ఉంటారు, కానీ నరకతుల్యమైన బాధని వాళ్ళు ప్రతిరోజు అనుభవిస్తూ ఉండొచ్చు. మేము సలహా ఇస్తున్నాము, మీ దేవుడు మరియు గురువును ప్రార్థించండి. అనారోగ్యంతో ఉన్న ప్రియమైన వారికి ఏది ఉత్తమమో అది చేయమని. మనము ఆ భగవంతుణ్ణి డిమాండ్ చేయకుండా, నువ్వు వీళ్ళని రక్షించేస్తే నేను నీకు వచ్చి ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తాను, లేదా నేను నీ కొండకు వస్తాను, మోకాళ్ళ మీద నడిచి వస్తాను, ఇలాగా నేను ఈ పూజ చేస్తున్నాను, నేను ఇంత భక్తితో ఉన్నాను, నేను కోరుకుంటున్నాను, నువ్వు బ్రతికించాల్సిందే అని డిమాండ్ చేయటం, ఇలాంటివన్నీ చేయొద్దండి అనేసి చెప్తున్నారు. ఎలాగ అడగాలట? ఇప్పుడు మన వాళ్ళకి ఏదైనా అవుతూ ఉంటే కూడా బాబా ఎలా అడగమంటున్నారు? వారికి అనారోగ్యంతో ఉన్న మన ప్రియమైన వారికి ఏది మంచిదో, వారికి ఏది ఉత్తమమో అది చెయ్యి. అతను బ్రతికితే మంచిదా, బ్రతికించు.
వెళ్తే మంచిదా, తీసుకెళ్ళు. వాళ్ళకి ఏది ఉత్తమమో అదే చెయ్యి బాబా, అదే చెయ్యి తండ్రి అని మనము భగవంతుణ్ణి ప్రార్థించాలట. మీ ప్రియమైన వారి శ్రేయస్సు, సంక్షేమము మరియు మొత్తంగా మంచి కోసం అన్ని రకాలుగా మంచి జరగాలని ప్రార్థించండి. అదే నిజమైన అసలైన ప్రేమ. మీ ప్రియమైన వారు మీ దగ్గర ఉండాలని మాత్రమే మృత్యువు నోటి నుండి బయటకు లాగడం ప్రతికూల ప్రభావాలను, పరిణామాలను కలిగి ఉండవచ్చు. మరియు నేను కేవలం శారీరక బాధ గురించి మాత్రమే మాట్లాడడం లేదు. నా ప్రియమైన వాళ్ళు ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే వాళ్ళు వెళితే నేను తట్టుకోలేను, వాళ్ళు ఉండాల్సిందే, నాతోనే ఉండాల్సిందే, నేను వాళ్ళతోనే ఉండాల్సిందే అనే మూర్ఖత్వంగా మొండితనం పెట్టుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు. మీరు కేవలం వాళ్ళు ఉండాలి అని ఆశిస్తున్నారు, కానీ అంత నరకాన్ని వాళ్ళు గోత్రు అవుతారు. అది కేవలం శారీరకంగా కాదు, ఆ ఆత్మ ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటుందంట. అందుకే చెప్తూ ఉంటారనమాట. అంటే నేను విన్నది, ఇప్పుడు ఒకరి హస్బెండ్ చాలా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, మంచంలో ఉన్నారు, కానీ ఈమె మాత్రం నేను సుమంగలిగానే వెళ్ళాలి అని స్ట్రాంగ్గా కోరుకుంటూ ఉంటే అతను వెళ్ళిపోలేడు, ఆయన ప్రాణం పోదనమాట. ఈమె సుమంగలిగా ఉండాలనే స్ట్రాంగ్గా కోరిక ఉంది కాబట్టి ఆయన ఎంత అనారోగ్యంతో ఉన్నా అట్లే ఆ చిన్న తీగ పట్టుకుని వేలాడుతూ ఉంటాడనమాట. ఆయన ప్రాణం నరకం అనుభవిస్తూ ఉంటాడు, కానీ వెళ్ళిపోలేడు. అలాంటి పరిస్థితి వాళ్ళకి కల్పించిన వాళ్ళం మనం అవుతాం. అందుకే ఏది స్ట్రాంగ్గా కోరుకోవద్దు, ఏది అనేసి చెప్తూ ఉన్నారు బాబా. మీ ప్రియమైన వాళ్ళ దీర్ఘాయుష్ కోసం ప్రార్థించండి, కానీ ఎప్పుడు వ్యక్తి యొక్క మొత్తం శ్రేయస్సు కోసం, ఆత్మప్రగతి కోసం ఏది ఉత్తమమో దానికోసం ప్రార్థించండి. మనం ఆ భగవంతుడిని అయితే ప్రార్థించాలి వాళ్ళకు దీర్ఘాయుష్నివ్వమని, కానీ ఆ వ్యక్తికే కాదు, ఆ ఆత్మకు కూడా, ఆ ఫిజికల్ బాడీకే కాదు, అతని ఆత్మ ప్రగతికి కూడా ఏదైతే మంచిదో అదే చేయ బాబా అనేసి మనము ప్రార్థించాలన్నమాట. మరియు తర్వాత అంతిమ నిర్ణయాన్ని గురువు చేతిలోనే వదిలేయాలి. ప్రార్థించడం వరకే మన డ్యూటీ. ఏం జరుగుతుంది అనేది గురువుకే వదిలేయాలి, ఆ దైవానికే వదిలేయాలి. మనము డిమాండ్ చేయకూడదు. మీ ప్రియమైన వారిని గురువు రక్షణలో ఉంచండి. ఈ ఆత్మ, ఈ వృద్ధ మహిళ మరో సంవత్సర కాలం జీవిస్తుంది. మరింత బాధ, మరింత కర్మ. అంతా ఎందుకంటే ఆ వ్యక్తి ఒక కోరికను వదులుకోలేకపోయి ప్రతిఫలాన్ని కోరుకున్నాడు. మనము ఎప్పుడు కూడా మన బిడ్డల్ని కానీ, భర్త ఇలా భార్య అయినా, తల్లిదండ్రులైనా, వీళ్ళు ఆ భగవంతుడి రక్షణలో ఉంచాలి. అంటే ఆ భగవంతుడిని ప్రార్థించినప్పుడు ఆయన రక్షణలోనే ఉన్నట్టుగా మనం భావన చేసుకుంటూ ప్రార్థించాలి. ఇప్పుడు ఈమె ఇంకొక 1 year అయితే బ్రతుకుతుంది. ఇంకా 1 year అంటే అన్ని రోజులు ఇంకా ఆమె బాధపడేది ఉంది, మరింత కర్మ పోగు చేసుకునేది కూడా ఉంది. అవన్నీ ఎందుకు? అప్పుడు కోరుకున్నందుకు. చూడండి ఇవన్నీ ఎంత చిన్న విషయాలు ఎన్నిసార్లు చెప్తున్నారు బాబా అని మనకు అనిపిస్తుంది. అదే రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే మన బుర్రల్లోకి ఒక్కసారి వెళ్ళదు అది. మళ్ళీ మళ్ళీ గుచ్చుతూ ఉంటే ఏదో ఒక్కసారి ఒక్క మాట అయినా వెళ్తుంది. అందుకే బాబా అన్నిసార్లు చెప్తూ ఉన్నారనమాట. మీరు నిస్వార్థంగా ప్రేమించినప్పుడు మాత్రమే ఎటువంటి కర్మబంధాలు మిమ్మల్ని వెంటాడకుండా ఉంటాయి. మీరు తరచుగా స్నేహితులతో చెప్పినట్టుగా మీ మంచితనం తిరిగి వచ్చి మిమ్మల్ని కరవనివ్వకండి. హహా, స్వార్థపూరిత మంచితనం ఎప్పుడూ తిరిగి వచ్చి మీ నుండి అగ్రభాగాన్ని కోరుతుంది. అంటే సెల్ఫిష్ గుడ్నెస్ ఆల్వేస్ డస్ కమ్ బ్యాక్ టు బైట్ ఎ గుడ్ పీస్ ఆఫ్ యువర్ పోస్టీరియర్. అంటే మనము ఒక మంచి పని చేసినా కూడా దాని నుంచి ప్రతిఫలాన్ని, అంటే స్వార్థపూరితంగా మనం చేస్తే నాకు దాని నుంచి ప్రతిఫలం కావాలి అన్నట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేసి ఒక మంచి పని చేస్తే అది మళ్ళీ వచ్చి మన బ్యాక్ని కావాల్సిన పెద్ద చంక్ని తీసుకుంటుంది ఆ కర్మ వచ్చి అనేసి చెప్తూ ఉన్నారు బాబా. ఏ పని చేసినా, ఏ సహాయం చేసినా నిస్వార్థంగా నీ కోసం నువ్వు ఎక్స్పెక్ట్ చేసి కాకుండా, సెల్ఫిష్గా కాకుండా సెల్ఫ్లెస్గా ఆ భగవంతుడి కోసం చేస్తున్నాను అన్నట్టుగా ఆ భగవదర్పణ బుద్ధితో కృష్ణార్పణం అనుకుని ప్రతి పని మనం చేసినప్పుడు ఆ కర్మ ఫలం అనేది మనల్ని అంటుకోదు. పాపమైన పుణ్యమైన ఏ దానికోసమైనా మళ్ళీ జన్మెత్తాలి. సో
జన్మ మళ్ళీ వద్దు, భగవంతుడిలో వెళ్ళిపోవాలి, కలిసిపోవాలి అంటే అన్కండిషనల్ లవ్, సెల్ఫ్లెస్గా అన్నీ ఉండాలన్నమాట. అలా చేయకపోతే అది ప్రేమించడం కాదు, వ్యాపారమే అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకు ఇందులో నుంచి ముఖ్యమైన సెంటెన్స్ ఒకటి రీఇన్ఫోర్స్ చేసి చెప్తూ ఉన్నారు. అందుకే నాయన మేము ఎప్పుడూ ప్రజలకు చెబుతాము, ఏది అంత డెస్పరేట్గా కోరుకోవద్దని, ఆరాట పడవద్దని, దాన్ని అనుభవించటానికి తిరిగి రావాల్సి వస్తుంది, మరియు తరచుగా ఆ కోరిక వల్ల బాధపడవలసి వస్తుంది. మళ్ళీ మళ్ళీ బాబా మనకు అదే చెప్తున్నారు. కోరుకోవద్దు, డెస్పరేట్గా నాకు ఇది కావాల్సిందే అన్నట్టుగా ఉండొద్దు. ఏది వచ్చినా యాక్సెప్టెన్స్తో ఉండు, అంగీకరించగలగాలన్నమాట మనం. నాకు ఇలా కాలేదే అని బాధపడొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్వార్థపూరితంగా ఉండొద్దు, కోపమొద్దు, దుఃఖమొద్దు, మోహమొద్దు, లోభమొద్దు. మనం ఏవేవైతే వదిలించుకోవాలో అన్నిటికీ సంబంధించి మనకు ఒక్కొక్క ఎగ్జాంపుల్తో, ఒక్కొక్క స్టోరీతో, ఒక్కొక్క విషయాన్ని ఎంత సరళంగా మన మట్టి బుర్రలకి బాగా అర్థమయ్యే రీతిలో బాబా కూర్చోబెట్టి, చిన్న పిల్లవాడికి, ఒక బేబీకి మనం ఎలా అయితే చెప్తామో అలా చెప్తూ ఉన్నారు మనకి. ఇంకా మనం మారకపోతే ఇంకెవరూ రక్షించలేరు మనల్ని. ఆ బాబా మన మీద దయతో మనకి ఎన్ని రకాలుగా బోధిస్తున్నారో చూడండి. ఆయనకు ఎంత ప్రేమ ఉండకపోతే మన మీద ఇన్ని విషయాలు ఇంత చక్కగా, ఇంత అర్థమయ్యేలాగా మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నారు. ఇంకా మింగలేను నేను అంటే ఇంకెవరేం చేయలేరు. మన కోసం ఎవరు మింగి పెట్టరు కదా, మనమే మింగాలి, మనమే తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ మనము మారాలి. అందుకే చెప్తారు, నేను అన్ని విన్నాను, రామాయణం విన్నా, భాగవతం విన్నా, భారతం విన్నా. ఓకే, అవన్నీ చేసావు. మనం ఎన్ని విన్నాము, ఎన్ని చదివాము, ఎంత పూజ చేశాము, ఎంత ధ్యానాలు చేశాము, ఎన్ని గంటలు చేశాము, ఇవన్నీ ఎవ్వరికీ అవసరం లేదు. మనం దాని నుంచి ఏమన్నా మారామా లేదా, ఏదన్నా నేర్చుకున్నామా, కొంచెమన్నా ముందుకు వెళ్ళామా, మన ఆత్మ ప్రగతి ఉన్నత వైపు వెళ్తోందా, దిగజారిపోతుందా మళ్ళీ అనేది మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఈరోజు తప్పు చేసినా మళ్ళీ రేపు చేయకుండా అన్నా కనీసం జాగ్రత్త పడాలి. అలాగా చేస్తూ ముందుకు వెళ్తేనే ఇవన్నీ విన్న దానివల్ల ఉపయోగం. లేదంటే ఈ చెవిలో వింటాం, ఈ చెవిలోంచి బయటకు వెళ్ళిపోతుంది. అందుకే అలా వెళ్ళకుండా ఈ చెవిలో వెళ్ళిన తర్వాత పైకి మధ్యలోకి పంపించి మన తలలోకి అక్కడ వాటిని కాస్త ప్రాసెస్ చేసి మనము యూస్ చేస్తూ మనము ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వచ్చే గురువారం ఇంకా బాబా ఏం చెప్పబోతూ ఉన్నారో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.